ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా నేను ప్రస్తుతము ఈ రోజుకి ఇప్పటికీ ఎటువంటి దర్శనం టికెట్లు ఉన్నాయి, రూములు ఉన్నాయి, బుక్ చేసుకోవడానికి ఏమైనా దారులు ఉన్నాయా అన్నది నేను ప్రతిరోజు కూడా మీకు చెప్తూనే ఉంటా. అందులో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఏప్రిల్ దర్శనం టికెట్లు ఉన్నాయి, మే దర్శనం టికెట్లు ఉన్నాయి, జూన్ నెల దర్శనం టికెట్లు ఉన్నాయి, జూలై నెల దర్శనం టికెట్లు ఉన్నాయి. ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. సో నేను క్లియర్గా చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తాను. జూన్ నెలాఖరు వరకు కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో 300-500 రూపాయల దర్శనం టికెట్లు అయితే బుకింగ్స్ అయిపోయినాయి. మీకున్నది ఇప్పుడు కేవలము ఒక బ్యూటిఫుల్ అంటే ఒక అద్భుతమైన అవకాశము ఇప్పటికి కూడా మీ అందరికీ ఉంది. అదేమిటో నేను చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఏప్రిల్ నెలలో బుకింగ్ కావాలి అని అనుకున్నారే అనుకోండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. irctctourism.com అని ఉంది కదా, ఈ పేజ్లో మీరు 300 రూపాయల దర్శనం టికెట్ ట్రైన్ టికెట్తో పాటు బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ irctctourism.com అని ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా చూడండి. ఇదేమిటంటే ఇవన్నీ కూడా తిరుపతి ప్యాకేజెస్ అనమాట. ఇది విజయ గోవిందం ప్యాకేజు, సెకండ్ వన్ తిరుపతి దేవస్థానము, అలాగే దక్షిణ్ భారత్ యాత్ర, తిరుపతి బాలాజీ దర్శన్ పూర్ణ సంధ్యా ప్యాకేజ్, తిరుమల బాలాజీ దర్శన్ ఎక్స్ ముంబై, తిరుపతి విత్ కొల్హాపూర్చి మహాలక్ష్మి ఎక్స్ ముంబై ప్యాకేజ్. అంటే ఇవన్నీ ప్యాకేజ్లు అనమాట. సప్తగిరి ప్యాకేజ్, గోవిందం ప్యాకేజ్, తిరుమల బాలాజీ దర్శని ఎక్స్ హైదరాబాద్ ప్యాకేజ్, ఇవన్నీ డిఫరెంట్ ప్యాకేజెస్. అయితే దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ చూసి, డబ్బులు కాస్ట్ చూసి భయపడొద్దు. నేను మరలా చెప్తున్నా, ఎవరికైతే కనుక ట్రైన్లో రావాలి, అలాగే 300 రూపాయల దర్శన టికెట్ కావాలి, రూములు కావాలి అని అనుకుంటే ఈ ప్యాకేజ్ ద్వారా అయితే మీకు వర్కౌట్ అవుతుంది. ఇందులో ఇవేం పెద్ద కాస్ట్ అయితే కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ కోసము ఒక ప్యాకేజ్ చూపిస్తా చూడండి. ఈ విజయ గోవిందం అనే ప్యాకేజు. అయితే ఈ ప్యాకేజ్ చూపించే ముందు మీకు ఒక విషయం చెప్తా. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అయితే తీశాను. ఆ వీడియోలో నేను క్లియర్గా ఈ ప్యాకేజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దర్శనం టికెట్లు చూసుకోవాలి, ఎలా వాళ్ళు రూములు ఇస్తారు, ఎలా వారు ఫుడ్ పెడతారు అన్నది మీకు చెప్పా. ఆ వీడియో యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో మీరు చూడండి, నేను మీకు ఒక్క 2 నిమిషాలు చెప్తా. ఈ విజయ గోవిందం ప్యాకేజ్ చూడండి. అప్కమింగ్ డేట్ ఎప్పుడుంది? మే 3rd ఒక జర్నీ ఉందంట. ఒకవేళ మీకు ఏప్రిల్లోనే కావాలి అనుకోండి. పూర్ణ సంధ్య అనే ప్యాకేజ్ ఉంది ఏప్రిల్ 27కి. అలాగే ఏప్రిల్ 28 అయితే తిరుపతి బాలాజీ దర్శన్ ఎక్స్ ముంబై ప్యాకేజ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏప్రిల్ అనమాట. ఇంకొకటి ఏప్రిల్ 27న గోవిందం అనే ప్యాకేజ్ ఉంది. ఏప్రిల్ 29న తిరుపతి బాలాజీ దర్శన్ ఎక్స్ హైదరాబాద్ అనే ప్యాకేజ్ ఉంది. అలాగే ఏప్రిల్ 30న శ్రీ తిరుపతి బాలాజీ విత్ శ్రీ, ఏప్రిల్ 30న ఈ ప్యాకేజ్ ఉంది. అలాగే ఇవన్నీ కొన్ని ప్యాకేజ్ వచ్చేసి మేలో కూడా ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 30న తిరుపతి బాలాజీ దర్శన్ ట్రైన్ టూర్ ప్యాకేజ్ అని ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఏప్రిల్ 28న పంచ దేవాలయం ప్యాకేజ్ అని ఉంది. సో ఇక్కడ మీరు అందరూ దీన్ని అర్థం చేసుకోండి. నేను ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా వీడియో తీసా. ఇవి చూసారా? సపోజ్ విజయ గోవిందం ఉంది. ఆరిజిన్ చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామలకోట, డెస్టినేషన్ తిరుమల, తిరుపతి, తిరుచానూరు. వీళ్ళందరూ కూడా మీరు ఎలా చూసుకోవాలనేది ఈ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రతిదీ చూడండి. ఓవర్ వ్యూ ఏంటి, లిటరరీ, ఇంక్లూజన్, టర్మ్స్ అండ్ కండిషన్, కాంటాక్ట్, ఇవన్నీ కూడా ఎలా చూడాలో నేను ఆల్రెడీ స్పెషల్ వీడియో చేశా. దీని ద్వారా మీ అందరికీ కూడా రూములు వస్తాయి, అలాగే దర్శనం టికెట్ వస్తుంది, ట్రైన్ టికెట్ వస్తుంది, ఫుడ్ కూడా వస్తుంది. ఇక్కడ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. లిటరరీలో చూడండి, స్పెషల్ దర్శనం టికెట్ ఉంది అని చెప్పాడు, ఫుడ్ ఉంది, ట్రైన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇవన్నీ చదువుకోండి, ఒకసారి మీకు ఐడియా వస్తుంది. కాస్ట్ చూసి 3000, 5000, 7000 చూసి కంగారు పడద్దు. దీంట్లో మీకు ట్రైన్ టికెట్ ఉంటుంది, దర్శనం టికెట్ ఉంటుంది, రూము ఉంటుంది, అలాగే రిటర్న్ జర్నీకి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అప్పుడు మీకు 3000, 4000 అని కనిపిస్తే కంగారు పడద్దు. మీరు ఒకవేళ సపరేట్గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, టీటీడీ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా, రూములు బుక్ చేసుకున్నా మీకు 3000, 4000, 5000 ఖచ్చితంగా అవుతుంది. సో ఈ విధంగా ఏప్రిల్ టికెట్లు అయితే మీకు ఖాళీగా ఉన్నాయి. ఇక మే దర్శనం టికెట్ల గురించి వద్దాం. మే దర్శనం టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్లు అయిపోయినాయి. అయితే జూన్ నెలాఖరు వరకు కూడా బుకింగ్స్ అయిపోయినాయి. అయితే ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా మేకి అలాగే జూన్ నెలకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే
ఈ ఆప్షన్ ద్వారా మే జూన్ టికెట్లు టీటీడీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే ఇంకా బుకింగ్స్ ఉన్నాయి. అది ఎలాగో నేను మీకు చూపిస్తా చూడండి. మీరు ఇక్కడ ttddevasaram.ap.gov.in అని ఉంది కదా, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ఒక్కసారి ఇలా డ్రాగ్ చేసి కింద చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తే చూసారా, శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం ఎట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ April 25 at 10 AM. అంటే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు మే నెలకు దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. ఒకసారి మీకు ఇక్కడ క్లిక్ చేసి ఒక ఐడియా కోసం చూపిస్తా చూడండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మే అలాగే జూన్ టికెట్లు ఇంకా విడుదలవ్వలేదండి. దీని ద్వారా కూడా మీరు మే అలాగే జూన్ నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త ప్యాకేజ్ అంటే ఈ కొత్త విధానం ద్వారా మీకు ఎంత ప్రైస్ పడుతుంది, ఎంతమంది బుక్ చేసుకోవచ్చు నేను చెప్తా. దానికోసం మీకు ఈ షీట్ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఈ శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం అనేది మేకి అలాగే జూన్ నెలకి ఇంకా మీకు టికెట్లు విడుదలవ్వలేదు. అయితే ఈ టికెట్ల ద్వారా 2 మనుషులు బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 2 బుక్ చేసుకుంటారు. అలాగే టికెట్ వచ్చేసి 1600. ఈ 1600లో మీకు 500 రూపాయలేమో హోమం కాస్ట్ ఉంటుంది, 300 రూపాయలేమో స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయల టికెట్ ఉంటుందన్నమాట. సో ఈ విధానం ద్వారా మనిషికి 800 రూపాయలు పడుతుంది. అయితే ఈ కొత్త విధానం ద్వారా మీకు వచ్చే అవకాశం ఏమిటి అంటే, ఈ హోమం అనేది ఈ టెంపుల్ ఉంటుంది కదండి, ఈ సప్తగిరి గో ప్రదక్షిణశాల తిరుపతిలో అలిపిరి దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్లో ఉదయం 9 గంటలకు ఈ హోమంలో మీరు పాల్గొంటారు. ఈ హోమం అనేది 1 గంట గంటన్నరలో అయిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నము మీరు 3 గంటలకి భోజనం చేసుకొని కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చు. మీరు అడగొచ్చు, మేము 800 పెట్టలేము, మా వల్ల కాదు అని. మరి మీరు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మీకున్న ఒకే ఒక అవకాశం ఇది మాత్రమే. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మే అలాగే జూన్ నెలకి ఈ అవకాశం అయితే మీకు ఉంది. ఒకవేళ మేము డబ్బులు పెట్టగలము, మనిషికి 800 రూపాయలు మేము అనుకుంటే తప్పకుండా ఈ విధానం మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మే అలాగే జూన్ నెలకైతే ఇంకా విడుదల అవ్వలేదు. చూడండి ఇక్కడ మే జూన్ మీ అందరికీ కూడా బ్లూలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు మేదైతే ఈ నెల April 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. జూన్ అయితే ఈ వచ్చే నెల మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఈ విధానం ద్వారా మే అలాగే జూన్ నెల దర్శన టికెట్లు మీకు ఇంకా బుక్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఇక చాలామంది జూలై నెల దర్శనం టికెట్లు ఈ నెల April 24వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఇక్కడ టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు కనిపిస్తాయి చూడండి. April 24న ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతాయి. అయితే ఇప్పుడు మీరందరూ నన్ను ఎక్కువగా అడిగేది ఏమిటి అంటే, మరి మేము మే జూన్ నెలకి శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం విధానం ద్వారా ఈ కొత్త విధానం ద్వారా మేము దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మరి మాకు రూమ్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఇస్తారా అని. మీకు ఇవ్వరండి. రూమ్ అనేది ఒక్కసారి మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ టైంలోనే మీరు బుక్ చేసుకోవాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రూమ్ అనేది కేవలం జూలై నెలకి మాత్రమే టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. అయితే ఈ ఐఆర్సిటీ టూరిజం ప్యాకేజెస్ ద్వారా అయితే మటుకు మీ అందరికీ కూడా రూములు అలాగే ట్రైన్ టికెట్లు టీటీడీ దర్శన టికెట్లు కూడా బుక్ అవుతాయి. చూడండి ఇక్కడ మీకు ఒకటి నేను ఎగ్జాంపుల్గా వ్యూ డీటెయిల్స్లో చూపిస్తా. ఈ ఇన్క్లూజన్లో మీరు ఇక్కడ చూడండి, లిటరనీలో మీకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనము ఆఫ్ లార్డ్ బాలాజీ మీకు ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇది 300 రూపాయల దర్శన టికెట్టే. అలాగే నేను చెప్పినటువంటి దివ్యాంగుల విశేష హోమం కూడా మీకు హోమానికి 500 రూపాయలు తీసుకున్న సపరేట్గా 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తారు. ఇది మేకి జూన్కి ఖాళీగా ఉన్నాయి. అదే ఐఆర్సిటీసీ తీసుకున్నారనుకోండి, మీకు నేను చెప్పిన విధంగా ఏప్రిల్ నెలలో మే నెలలో కూడా ఖాళీగా ఉన్నాయి. మేము ఇవన్నీ మాకు వద్దండి, మాకు ఇంకా ఏమైనా సింపుల్గా చెప్పండి అనుకుంటే, నా దృష్టిలో సింపుల్గా అయితే దివ్యానుగ్రహ విశేష హోమమే. లేదు మాకు అది కూడా వద్దు అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మీరు ఆర్టీసీ బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ బస్సు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ 2 అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. దీనికి సంబంధించి నేను ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నా. సో ఈ 2 విధాలు కూడా మీకు మే నెలలో అన్ని దర్శన టికెట్లు ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిలో ఇంకా జూన్ నెల దర్శన టికెట్లు విడుదలవ్వలేదు. వచ్చే నెల విడుదలవుతాయి. అప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తా. అవన్నీ కూడా జూన్ నెలకు అవుతాయి. ప్రస్తుతానికైతే మే నెలలో దర్శన టికెట్ కావాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ నుంచి బుక్ చేసుకోగలరు. అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నుంచి బస్ టికెట్ అలాగే టీటీడీ దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాలు. సో
మీరందరికీ అర్థమైందని భావిస్తూ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సహాయం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.